విశాఖ ఏఐపీఎల్లో మంటలు అదుపులోకి రాలేదు. మిథనాల్ ట్యాంకర్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మిథనాల్ ట్యాంకర్పై పిడుగుపడింది. ట్యాంకర్ పై భాగంలో మరోసారి మంటలు చెలరేగుతున్నాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు పోర్టు అధికారులు నేవీ సహకారం కోరారు. ఇండియన్ నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. విశాఖ ఏఐపీఎల్లో మంటలు అదుపులోకి రాలేదు. మిథనాల్ ట్యాంకర్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ట్యాంకర్పై పిడుగు పడ్డం వల్ల ట్యాంకర్ పై భాగంలో మరోసారి మంటలు చెలరేగుతున్నాయి. మంటలు అదుపు చేయడానికి పోర్టు అధికారులు నేవీ సహకారం కోరారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎంతవరకు అదుపులోకి తీసుకురాగలిగాయి నేవీ హెలికాప్టర్లు? ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అని అధికారులు కావచ్చు, స్పెషలిస్టులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఇది చెప్తూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్. ఈఐపిఎల్ లో అయితే దాదాపు నిన్న సాయంత్రం ఇదే సమయానికైతే పిడుగుపడి ఇథనైల్ ట్యాంకర్ లో అయితే పిడుగుపడడంతో అయితే భారీ ఎత్తున అయితే మంటలు రావడం జరిగింది. వెంటనే స్థానికంగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఇథనైల్ ట్యాంకర్ ఏదైతే ఉంది దాని లోపల పెట్రోలియం తయారీకి కావాల్సిన ఇంధనం కూడా అందులోనే ఉండడంతో అయితే భారీ ఎత్తున అయితే మంటలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 24 గంటలు కావస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. దీని కోసం అయితే పోర్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నేవీ యొక్క సపోర్ట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇండియన్ నేవీ సపోర్ట్ కూడా తీసుకున్న హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే మొత్తం నేవీ హెలికాప్టర్ల సహాయంతో కూడా ఈ అగ్నిమాపక యంత్రాలతో పాటు నేవీ యొక్క హెలికాప్టర్లతో కూడా ఈ వాటర్ తో పాటు అలానే ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అందులో వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అయినా సరే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో అయితే మరింత కృషి చేస్తున్నారు. దాదాపు ఇదొక మరొక 4-5 గంటల్లో అదుపులోకి వస్తుందని అయితే నేవీ అధికారులు అయితే పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా ఒక అయితే ఆ పక్కనే మరొక 3 ట్యాంకర్స్ ఇథనైల్ ట్యాంకర్స్ అయితే పక్కనే 3 ఉండడం, వాటికి ఏమైనా మంటలు వ్యాప్తి చెందితే మరింత ప్రమాదం జరిగి దాదాపు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండడంతో దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేసి అక్కడ ఉన్న జనాలందరినీ కూడా జనావాసాల అందరినీ కూడా పక్కకు పంపించే ప్రయత్నాన్ని కూడా అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం కూడా దీన్ని ఇప్పుడు 3-4 రోజులు అయితే ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క ఈఐపిఎల్ ఆఫీస్ లో అయితే ఆ యొక్క కార్యకలాపాలను అయితే నిలుపుదల చేయాలని ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇది మరొక వారం రోజుల పాటు కూడా మూసివేయాలని, పూర్తిగా దీని యొక్క ఆపరేషన్స్ కూడా నిలిపివేయాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మంటలు అయితే ఈ రోజు రాత్రి లోపు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం నేవీ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.